జీవీఎంసీ పారిశుధ్య కార్మికుల ధర్నా ఈ రోజుకు 14 రోజులు నడుస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం పారిశుధ్య కార్మికులు ఈ ధర్నాను మరింత తీవ్రతరం చేసేందుకు ప్రభుత్వానికి హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీలు తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసేందుకు పారిశుధ్య కార్మికులు అలాగే క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమన్నారు. విశాఖ నలుమూల వీధిలో పారిశుధ్యం బాగా పేరుకుపోవడంతో భరించలేని దుర్వాసన వస్తుందని, అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జబ్బులు వచ్చే విధంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. క్యాబ్ డ్రైవర్లు 18,500, క్యాబ్ డ్రైవర్లు 18,500. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నా పేరు పైడమ్మ. నేను జీవీఎంసీ వర్కర్స్ని. ఇప్పుడు నేను 20 సంవత్సరాలు బట్టి ఇదే పని చేస్తున్నాను. కానీ జగనన్న పాదయాత్రలో మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, మీ అందరికీ పర్మనెంట్ చేస్తానని అన్నాడు. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు, మా అందరికీ పర్మనెంట్ చేయలేదు. ఈ రోజుకి మేము 13 రోజులు అవుతుంది రోడ్డు ఎక్కి. కానీ ఏంటంటే అసలు కనీసం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకే అర్థం అవ్వట్లేదు. జగనానికి ఓటేసి మేము గెలిపించాం. మాకు జగనన్న నాకు ఓటేసి చూడండి అమ్మ, మీ అందరికీ నేను పర్మనెంట్ చేస్తాను, మీ అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని మాకు మాట ఇచ్చాడు. కానీ రోజు మాకు ఆ మాట పట్టించుకోలేదు. అసలు మేము 13 రోజులు బట్టి రోడ్డు ఎక్కి మేము ఇంతలాగా రోడ్డు ఎక్కి మేము ధర్నాలు చేసినా సరే మా కోసం జగనన్న పట్టించుకోలేదు. కానీ జగనన్నకి మేము ఓటేసి గెలిపించామంటే ఈరోజు అనేక రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. గ్యాస్ కాని నుంచి పప్పులు కానీ చుప్పులు కానీ అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. కానీ మున్సిపల్ కార్మికులు ధర్నా చేయడం వల్ల చెత్త చాలా పెరిగిపోయిందండి. దీనివల్ల దుర్వాసన వచ్చి దోమలు అయ్యి ఎక్కువైపోయి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని వెంటనే మున్సిపల్ సంబంధించిన కమిషనర్ ఎవరైనా సరే దీన్ని వెంటనే తదుపరి చర్యలు తీసుకొని మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ బీఆర్సీ వచ్చేటప్పుడు మీ అందరూ కూడా జీతాలు పెంచుతాం. ఆ బీఆర్సీ మీకు అమలు అవుతుంది కాబట్టి అంతవరకు కూడా మీరు డబ్బులు పెంచమని అడగండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము అనేది ఏంటంటే ఈ రోజుకి 14-15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. సమ్మె చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే సమ్మె చేస్తే ప్రభుత్వం అనేది దిగొచ్చి కనీసం 1,000-2,000 రూపాయలు అనేది పెంచేది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా మొండికేసుకొచ్చిందో కూడా మాకు కూడా అర్థం కాలేదు. క్యాబ్ డ్రైవర్ల కోసం అడిగాం. క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా మీరు పెట్టిన క్యాబ్ డ్రైవర్లేనండి, కాబట్టి వాళ్ళకందరూ కూడా 18,500 రూపాయలు ఇవ్వడం చాలా న్యాయం. వాళ్ళకి మీరే ఇచ్చే జీవో నెంబర్ 7 ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడినప్పుడు లేదు అది వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా చేయలేం, పండుగ వెళ్ళిన తర్వాత కానీ లేదా పండగ ముందు కానీ మళ్ళీ కాంట్రాక్ట్ పిలిపించి మాట్లాడతామని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము అడిగింది ఏమడుగుతున్నామంటే ఏదైతే మున్సిపల్ కార్మికులు ఇన్నాళ్ళ నుంచే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మాత్రమే మేము అడుగుతున్నాం. ఎన్నికల్లో మీరు హామీలు ఇవ్వడం ఎందుకు అలాంటప్పుడు అమలు కాలేనప్పుడు హామీలు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే 14 రోజులుగా మున్సిపాలిటీ కార్మికులతో పాటు క్లాబ్ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మా సమస్యల గురించి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యూనియన్లో జాయిన్ అయిన కాడి నుంచి యూనియనే మాకు ఏ విధమైన ఆంక్షలు విధిస్తే ఎటువంటి చర్యలు చెప్తే వాళ్ళ ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. ఇప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత అన్నది ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాకు సంబంధం లేదు, మేము కాంట్రాక్టర్ ఇస్తాము, కాంట్రాక్ట్తో మాట్లాడుకోండి అని చెప్పిన వాళ్ళు ఈరోజు మమ్మల్ని చూసి మాట్లాడుతున్నారంటే అది యూనియన్ వల్లే సాధ్యమైంది. అలాగే మాకు శాలరీలు అన్నది కూడా సక్రమంగా రావట్లేదు. చాలని జీతాలతో మేము బతకలేకపోతున్నాము. ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఉద్యోగం రీత్యా 1,00,000-1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా కట్టుకొని వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ఊరికి ఈ ఉద్యోగానికి రాలేదండి. ఎన్నో బాధలతో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధలతోని ఈ చాలని జీతాలతోని ఇంటద్దెలు కట్టుకోలేక తర్వాత కరెంటు బిల్లు కట్టుకోలేక సామాన్లు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి
Jungle.